మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 2-3 రోజుల సంది చాలా మంది మీ మీడియా మిత్రులు ఇంకా ఇతరులు నన్ను కాళేశ్వరం మీద ఎన్నో ప్రశ్నలు అడుగుతుండ్రు. అందులో ప్రత్యేకంగా కొంతమంది ఈటెల రాజేందర్ గారి పాత్ర ఇవన్నీ కూడా అడుగుతున్నారు. నేను కాళేశ్వరమే కాదు, అంతకంటే ముందు నేను టీఆర్ఎస్లో జాయిన్ కాక ముందు కూడా ప్రాణహిత చేవెళ్ళ గురించి ఎన్నోసార్లు మాట్లాడినా, దాని మీద నాకు ఇంట్రెస్ట్, దాని మీద అవగాహన. నేను నేను అప్పుడు శ్రీశైలం గేట్లు బంద్ చేయకుంటే పొంగి జెట్రోల్, మహబూబ్ నగర్, కర్నూలు ఇవన్నీ కూడా మునిగిపోయినాయి. అప్పుడు నేను ఫ్లడ్ రిలీఫ్ కొరకు ఎంతో చేసినాను. మా టీం మొత్తం పోయింది, వంటలు, నీళ్లు, బట్టలు ఇవన్నీ అందించినాము. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పోతిరెడ్డిపాడుకు నీళ్ళు అందాలని ఆ గేట్లు తీయకుండా అటు ఓతందుకు ప్రయత్నం చేసిండ్రు. అప్పటి సంది నాకు కాళేశ్వరము, ప్రాణహిత చేవెళ్ళ ఇవన్నీ కూడా తెలుసు. అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము ఎన్నో చెప్పినాము. అయితే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము రాయలసీమ నాయకుడు వచ్చి మొత్తము నీళ్లు రాయలసీమకు పంపిస్తుండు పోతిరెడ్డిపాడు ద్వారా అని ఉద్యమం చేస్తే, మేమే కాదు అప్పుడు కాంగ్రెస్ ఉన్న జానారెడ్డి గారు ఎంతోమంది కూడా మాట్లాడిండ్రు. ఇది అప్పుడు ఏం చేసిందంటే, ఏదో తెలంగాణ నోట్లో చాక్లెట్ పెడతందుకు మీకు కూడా ఒక ప్రాణహిత చేవెళ్ళ ఇస్తా అని అన్నారు. అంటే ఏమన్నారు చెప్పగానే చెప్పిండు, కృష్ణా ఇది ఆంధ్రాకి చెందింది, మీరు గోదావరి నీళ్ళు ఎన్నెన్నీ తీసుకోండి, మీకు ప్రాణహిత చేవెళ్ళ ఇస్తా అన్నారు. నేను చేవెళ్ళ అప్పుడు రాజకీయాలు లేకుంటే, నేను ఎంపీలు లేకుంటే, ఏ పార్టీలో కూడా లేకుంటుంది. అప్పుడు నేను చేవెళ్ళ వాసుని, మా ఊరక్కడనే ఉంటుంది. నేను చెప్పిన ఏంటంటే, ఈ ప్రాణహిత చేవెళ్ళాన్ని అసాధ్యమైన ప్రాజెక్టు, ఇది తెలంగాణను నాశనం చేసే ప్రాజెక్టు. కాళేశ్వరం కాదు, ప్రాణహిత చేవెళ్ళ. ఎందుకంటే అప్పుడు 40,000 కోట్లతోటి అప్పుల పాలవుతుంది. మేము ఇంకో నీళ్ళ సుక్క అడగరాదు. ఎందుకంటే మా నోట్లో ఒక ప్రాణహిత చేవెళ్ళ అని ఒక చాక్లెట్ పెట్టేసిండు, నా నోరు మూసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అడగరాదు, అండ్ ఇది అసాధ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పిన. అది నిజంగానే అప్పుడు ఆ రోజులో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అది చేవెళ్ళ వరకు నీళ్ళు తీసుకురావాలంటే నేను అప్పుడు లెక్కలు కూడా చూపెట్టిన. 2 లక్షల నుంచి